చలో లాగౌట్ అయిపోయింది. హమ్మయ్య! మనశ్శాంతి ఉంది ఇప్పుడైతే. సరేలే ఇప్పుడు ఏం చేద్దామో ట్రై చేసేద్దాం రెసిపీ. సో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా ఏదో ఒక రెసిపీ ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో వెళ్ళి చూస్తే ఆనియన్స్ ఉన్నాయి. ఆల్రెడీ కట్ చేసింది కాబట్టి బతికిపోయా. ఆ చిన్న గిన్నె ఏంటబ్బా అని అనుకోకండి. ఆ చిన్న గిన్నె నాకు మస్తు అయితది. ఓకేనా? సో అందులో ఎగ్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిది. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి చూస్తే స్టవ్ వెలగట్లేదు. ఏందిరా బాబు అనుకున్నా. వెళ్ళి మా అమ్మని బతిమలాడుకుంటే సరేలే అని స్టవ్ ఆన్ చేసింది. స్టవ్ ఆన్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ మనం ఆమ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేసేసామన్నమాట. ఇది మనకు అలవాటు తిట్లు. సర్లే ఒకవైపు వీడియో తీయడం, ఒకవైపు ఆమ్లెట్ వేయడం 2 చాలా పెద్ద టాస్కే అనుకోండి. బట్ తప్పదు. ఈ స్పూన్ చూసారా? ఇది చూస్తే సురికిస్తా అని అంటారు చూడు.